సభాధ్యక్షుడు సోదరులు గారు, ఈనాటి ఈ విశిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, గ్రామ ప్రముఖులకు, మిత్రులకు మరియు షబీర్ సార్ యొక్క బంధువర్గానికి, పాఠశాల ఉపాధ్యాయులకు హృదయపూర్వక విద్యార్థులను తెలియజేస్తూ పిల్లలకి దీవెనలు అందిస్తూ, మిత్రులారా, ఇప్పుడే షబీర్ సార్ గురించి ఇద్దరు వక్తలు మాట్లాడారు. వాస్తవంగా ఆయన యొక్క వ్యక్తిత్వంలో జస్ట్ ప్రారంభాన్ని మాత్రమే వారు మీకు చెప్పగలిగారు. దానికి అనేక కారణం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తితో ఎక్కువ కాలం మనం ప్రయాణం చేస్తే, అంటే సన్నిహితంగా ఉంటే, కలిసిమెలిసి ఉంటే ఆ వ్యక్తిని మనం చదవచ్చు. సో గడిచిన ఈ 2 సంవత్సరాల నుంచి షఫీక్ సార్ని చదివిన వారుగా వారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. వాస్తవంగా ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. కొందరు పుట్టారు, గతించారు, ఇంకొకరు తమ కుటుంబం కోసమే జీవిస్తారు, మరొకరు నా సాటి వానికి నేనేం చెయ్యాలి, ఏ విధంగా నేను సహాయపడాలి, ఈ సమాజానికి ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆ 3వ కోవకు చెందిన వ్యక్తే నాకు తెలుస్తారు. ఆయన గారు విద్యా దశ నుండి నాకు సార్తో సన్నిహిత సంబంధం ఉంది. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసినప్పుడు 1984లో మేమంతా ఖమ్మంలోని ఎస్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులుగా చేరాము. అప్పుడు నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్కూల్ అసోసియేషన్, పీడిఎస్. విన్నారా పిల్లలు? ఎప్పుడు మీరు పేరు పీడిఎస్ పేరు విన్నారా? వెళ్ళలేదా? చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థలో నేను మీ లెక్కన చదివేటప్పుడు విద్యార్థి నాయకుడిగా, అంటే మీ నాయకుడిగా నేను అప్పట్లో పనిచేశాను. అందరూ విద్యార్థులే సార్. నేను ఆ సమయం నుంచి సార్ నేను ఇప్పటి వరకు, అంటే చదువుకున్నాం, పెద్దయినా, పెళ్ళిళ్ళని, పిల్లలు పుట్టారు, పిల్లల యొక్క బాధ్యతలు తీర్చాము, ఉద్యోగాలకు వచ్చాము. ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం పట్ల అంకిత భావం, నేను నా వృత్తికి న్యాయం చెయ్యాలి, నా ఒళ్ళును దాచుకోకూడదు, నేను ఈరోజు నాకు నా జీవితం గడుస్తున్నదంటే ఈ పిల్లల ద్వారానే అనే సిద్ధాంతాన్ని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తి షఫీక్ సార్. అంటే ఆయన యొక్క గుణగణాలు చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకం. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు తాను తెచ్చుకున్న టిఫిన్లో, తాను తెచ్చుకున్న దాంట్లో నలుగురికి ఇచ్చి తినేటటువంటి గొప్ప మనస్తత్వం అని, అదే ఆయన యొక్క జీవితంలో బహుశా ఈ సాటి ఉపాధ్యాయులందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా తాను తెచ్చిన నలుగురికి పంచి ఇది గొప్ప అలవాటు. అది అలవాటు అందరికీ రాదు. అంతటి మంచి గుణం కలిగిన వ్యక్తి షఫీక్ సార్. మరి షఫీక్ సార్ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు అంటే తప్పదు. ఎందుకంటే మన చట్టంలో
రాసుకుంటాం మనం, ఇది చేయాలా ఇది చేయాలి. ఎలాగైతే 10వ తరగతి పిల్లలు ఈ సంవత్సరం 10వ తరగతి, రేపు వచ్చే మార్చిలో మీరందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే జూన్లో మేము వచ్చి 10వ క్లాస్ అంటే ఒప్పుకుంటారా సార్లు? వాళ్ళు 9వ తరగతిలో ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఏం చేస్తారు వాళ్ళు? మీరు మాకేం సంబంధం మీద అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేసి. అటువంటి పరిస్థితి ఈరోజు షఫీక్ సార్ అంటే 58 సంవత్సరాల గతంలో ఉండి ఇప్పుడు దాన్ని 3 సంవత్సరాలు పెంచారు. 61 సంవత్సరాలు వరకు నువ్వు విద్యారంగానికి సేవలు అందించాలి. ఆ తర్వాత నువ్వు ఇంట్లో మీ పిల్ల పాపలతో మనవాళ్ళతో గడపాలని చెప్పేసి చెప్పేటటువంటి రోజు. అంటే ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఉద్యోగ విరమణ సమయంలో ఆనందం మరియు దుఃఖం, బాధ కలిగినటువంటి రోజు ఈరోజు. అది బహుశా ఒక ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇటువంటి అదృష్టం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ అడ్డీ ఉండదు, బాధపడతారు, సంతోషంగా ఉంటారు. కానీ సంతోషం మరియు బాధపడేది మా ఉద్యోగులు మాత్రమే. అటువంటి ఫెయిత్, అటువంటి అవకాశం మాకు దేవుడు కల్పించారు. సో అటువంటి దిగ్నప్రదమైనటువంటి వాతావరణంలో షఫీక్ సార్ గురించి వెంకట గారు మాట్లాడారు. 3 రోజుల నుంచి గమనిస్తున్నా సార్, నేను సార్లో ఏదో ఆందోళన, ఒక ఆవేదన